మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ విభాగాలకు చెందిన ఉత్తమ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ అవార్డులను అందజేసి సత్కరించారు. श्रीमान परेड समाप्त हुआ, निष्क्रमण करने के लिए आज्ञा प्रदान करें। పరేడ్ కమాండర్ ఎన్ విష్ణు గారు ఆర్ఐ గారి సారథ్యంలో సైనిక బండారం కలెక్టర్ గారి అనుమతి తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రొటెక్షన్ ఆఫీసర్ కుమారి జి నాగమద్దిరెడ్డి గారు సిద్ధంగా ఉండాలి. బాల పురస్కార్ అవార్డు 2026 అందుకున్నటువంటి విశ్వనాథ్ కార్తికేయను మనం గట్టిగా అభినందిద్దాం. కంగ్రాచులేట్. స్వాగతం. ఫైర్ ఆఫీసర్ కూకట్పల్లి శ్రీ జె కృష్ణ ఆఫీసర్ మల్కాజిగిరి గారు సిద్ధంగా
తెలుగు సాహిత్య విద్యార్థిగా ఎంఏ తెలుగు సాహిత్య విద్యార్థిగా ఉద్యోగ రంగ ప్రవేశం రాధిక గారు సిద్ధంగా ఉండాలి. రెవెన్యూ కలెక్టరేట్ టీమ్ ఎం బాలశేఖర్ సిసిక్యూ కలెక్టర్ సార్, కంగ్రాచులేషన్ సార్. తర్వాత డి హిమంత్ కుమార్ గారు జూనియర్ అసిస్టెంట్ సిసిక్యూ ఆర్టీ రెడీగా ఉండండి. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఆ తర్వాత శ్రీమతి సుమలత గారు సీనియర్ అసిస్టెంట్, శ్రీమతి సుమలత గారు. ఆ తర్వాత జీ పవన్ ప్రవహించి తేజమ్ము మొలిపించు బీజమయ్యే ఆ స్వాతంత్ర్య సమర యోధుల యొక్క రక్తంతో పునీతమైనటువంటి ఈ భారతదేశంలో ఇవాళ దేశమంతటా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ మనం అందరం చప్పట్లతో ఒక్కసారి చిన్నారుల్ని అభినందిద్దాం. ఎంతసేపు ఈ సర్టిఫికేషన్ జరుగుతుందో అంతసేపు మనం చప్పట్లతో అభినందిద్దాం చిన్నారులందరినీ కూడా. చిన్నారులకు చదువే కాదు. మేడం మీరు కూడా వెనక్కి జరగండి కొంచెం. మేడం మీరు కూడా కొంచెం. ఏం మంచి వస్తుంది. ఇవాళ రేపు మనం ఎవరి మాట వినకుండా సరే ఫోటోగ్రాఫర్ మాట తప్పకుండా వినాల్సి. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత పీడి మెప్ప ఏడీఎంసీ కే నరసింహులు గారు స్వాగతం. ఎం భావన గారు అసిస్టెంట్ మేనేజర్ అకౌంట్ సెక్షన్, ఎం భావన గారు అదర్ జనరల్ వింగ్. ఆ తర్వాత పి అనిత గారు అకౌంటెంట్. పశు వైద్య మరియు సంవర్ధక శాఖ ఈ సంవత్సరం భారత్ గొర్రెల బ్రీడింగ్ ఫార్ముల స్థాపన కోసం 2 మత్స్యశాఖ జిల్లాలోని 333 చెరువులు, కుంటలు సన్నబియ్యం పంపిణీ చేయబడుతున్నాయి. 500 రూపాయలకే ఎల్పిజి వంట గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా జిల్లాలోని 80,867 మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు 4,54,888 మత్స్య సహకార సంఘాలకు కౌలుపై ఇవ్వబడుతుంది. జిల్లాలోని 94 చెరువుల్లో 100% రాయితీపై 32 లక్షల చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది. మేడ్చల్లో 8,47 లక్షల రూపాయల వ్యయంతో రాష్ట్ర మత్స్య సాంకేతిక సంస్థను రాష్ట్ర ప్రభుత్వం మరియు జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు కలిసి నిర్మించాయి. సహకార శాఖ 1,49,712 మంది సభ్యులతో జిల్లాలో 2,176 రిజిస్టర్డ్ సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. వీటిలో 8 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు మరియు 14 రైతు సేవా సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు రైతులకు రుణ పంపిణీ, ఎరువులు, క్రిమి సంహారక. మన దేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన జిల్లా ప్రజలకు, విద్యార్థులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మరియు మీడియా ప్రతినిధులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన మన భారతావని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు అభివృద్ధి పాలనను అన్ని వర్గాలకు అందించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు రూపొందించిన రాజ్యాంగం ద్వారా 1950 జనవరి 26న మన దేశాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాలను పణంగా పెట్టిన ఎందరో త్యాగధనులకు జోహార్లు అర్పిస్తూ వారి త్యాగాలను స్మరించుకుంటూ మన జిల్లా ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని వినమ్రంగా తెలుపుకుంటున్నాను. సమగ్ర అభివృద్ధి మరియు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన ద్వారా జిల్లాలోని వివిధ శాఖలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ జిల్లాలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలందరికీ ఆసరా కల్పించడానికి జిల్లాలోని 1,41,892 మంది వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, ఇతరులకు నెలకు
2,016 రూపాయలు చొప్పున మరియు వికలాంగులకు 4,016 రూపాయలు చొప్పున ప్రతి నెల 34,20,00,000 రూపాయలు పింఛన్ల పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లాలోని 18,000